వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ అండి. మనకు ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో లా ఎంట్రన్స్ పరీక్షలు ముగిశాయి. సో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి లా ఎంట్రన్స్ పరీక్ష పేపర్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతి త్వరలో మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లా సెట్ పేపర్ కూడా మన చేతికి వస్తుందండి. అది వచ్చిన తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన 120 మార్కులు ఉంటుంది లా సెట్. 120 మార్కులు ఉంటుంది. గంటన్నర సమయం ఉంటుందండి. ఈ 1.5 అవర్లో మనకు 120 క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 90 నిమిషాలు 120 ప్రశ్నలు. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రశ్నలు మనం ఒక్కసారి చూస్తే అన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశం ఏ దేశంలో మాత్రమే సైనిక స్థావరాన్ని నిర్వహిస్తుంది అన్నాడు. ఇచ్చిన ఆప్షన్లో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, తజకిస్తాన్. అంటే తజకిస్తాన్ అండి ఆన్సరు. తజకిస్తాన్ పెట్టుకోండి ఆన్సర్. ఉత్తరాఖండ్ను స్వాధీనం క్వశ్చన్ నెంబర్ 2, ఉత్తరాఖండ్ను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ ఇండియా మరియు నేపాల్ల మధ్య ఏ ఒప్పందం జరిగింది అని అడిగాడు. సుగౌలి ఒప్పందం అండి. ఇది ఆన్సర్ వచ్చేసి సుగౌలి ఒప్పందం అవుతుంది. సో ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశపు మొట్టమొదటి అణు జలాంతర్గామి ఏది అన్నాడు. సో ఐఎన్ఎస్ చక్ర అండి ఆన్సరు. ఐఎన్ఎస్ చక్ర. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, ఓడోమీటరు మైలేజ్ అయితే దిక్సూచి దేనికంటే దిశ, డైరెక్షన్ అండి. దిక్సూచి అనేది ఇస్ ద డైరెక్షన్ ఆన్సర్. ఆ తర్వాత భారతదేశపు గోధుమ గిన్నె, వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం పిలుస్తారంటే పంజాబ్ రాష్ట్రాన్ని పిలుస్తారండి. భారతదేశాన్ని వీట్ బౌల్ ఆఫ్ ఇండియా, గోధుమ గిన్నె అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే పంజాబ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. బొగ్గు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది అని అడిగాడండి. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఛత్తీస్గఢ, తమిళనాడు, ఒడిస్సా, మధ్యప్రదేశ్. అంటే బొగ్గు అంటే ఉత్పత్తి అనేది ఛత్తీస్గఢ్ ఆన్సర్ అండి. ఛత్తీస్గఢ్. బొగ్గు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుందంటే ఛత్తీస్గఢ్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఛత్తీస్గఢ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత వన్డేలలో అత్యధిక సంఖ్యలో డబుల్ సెంచరీలు చేసింది ఎవరంటే మీకు తెలుసు, రోహిత్ శర్మ అండి. రోహిత్ శర్మ గారు అత్యధిక డబుల్ సెంచరీలు చేశారు. దీనికి సంబంధించి మళ్ళీ పూర్తి వివరాలు ఎప్పుడన్నా చెప్తాను. ఫస్ట్ ఆన్సర్లు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు సంబంధించి లా సెట్ విషయంలో ఆన్సర్లు అడుగుతున్నారు కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సేవలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయంటే కలకత్తా, ఢిల్లీ, చెన్నై, ముంబై. అంటే కలకత్తా అండి. మెట్రో రైల్వే సేవలు అంటే కలకత్తానే. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరంటే మనకు శ్రీఎస్ సోమనాథ్ అండి. ఆన్సర్ వచ్చేసి సోమనాథ్. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను, సోమనాథ్. ఆస్ట్రేలియాలో సంభవించే సైక్లోన్లను ఎలా వివరిస్తారు అంటే విల్లీ విల్లీ అనాలండి. ఇక్కడ హరికేన్లు, తుఫాన్లు, టోర్నడోలు అని ఇచ్చారు. విల్లీ విల్లీ ఇస్ ద సైక్లోన్లు అని చెప్పేసి మనం అంటాం. పామీర్ పీఠభూమిని ఇలా పిలువబడుతుందంటే ప్రపంచ పైకప్పు అని పామీర్ పీఠభూమిని అంటారండి. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రపంచ పైకప్పు అంటారు. డైనమో అనేది అన్నాడు. డైనమో అనేది ఏందండి? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. డైనమో అంటే ఏంటి? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో. ఆర్నిథాలజీ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆర్నిథాలజీ దేన్ని సూచిస్తుందంటే పక్షుల అధ్యయనం అండి. ఇక్కడ చేపల అధ్యయనమా, పాముల అధ్యయనం, వృద్ధుల అధ్యయనం, పక్షుల అధ్యయనం. అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్, పక్షుల అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాము. ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని సలీం అలీని అంటారు. సో ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయన శాస్త్రం. అక్షరధామ్ దేవాలయం ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి. గుజరాత్లో ఉంది. ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, ధరిత్రి దినం, ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారని అడిగాడండి క్వశ్చన్. ఏప్రిల్ 22 అండి ఆన్సరు. ఏప్రిల్ 22 అనేది ధరిత్రి దినోత్సవం, ఎర్త్ డేగా జరుపుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగాయి అంటే 1951 అండి ఆన్సరు. ఇక్కడ 47, 49, 50, 51 ఇచ్చాడు. 51 ఇస్ ద రైట్ ఆన్సర్. 51-52 అనాలి. 51లో జరిగాయి. ఇప్పుడు 17 లోక్సభ ఎన్నికలు. 17 లోక్సభ అండి. మొదటి లోక్సభ ఎన్నికలు 1951 to 52. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ అధ్యక్షులు ఎవరు అని అడిగారు. రాజ్యసభ అధ్యక్షులు ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి అండి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ హోదారెత్తే చైర్మన్గా ఉంటాడు. ఉపరాష్ట్రపతి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైర్ టెంపుల్ అనేది మతస్థుల ప్రార్థనా స్థలం. అంటే ఫైర్ టెంపుల్ అనేది జొరాస్ట్రియనిజం అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ఏందనేది.
జొరాస్ట్రియనిజం అనేది ఫైర్ టెంపుల్ అనేది ప్రార్థనా స్థలంగా మనం చెప్పుకుంటాం. అంటే క్రైస్తవ సోదరులకు చర్చీలు, అలాగే ముస్లిం సోదరులకు మసీదులు ఎట్లానో జొరాస్ట్రియన్స్కి ఏమంటారంటే ఫైర్ టెంపుల్ అని చెప్పేసి అంటాం. ఈ క్రింది వాటిలో భారతదేశ కరెన్సీ నోట్ల ముద్రణా స్థలం కానిది అన్నాడండి. సో నాసిక్ ముద్రణా స్థలం అండి, మైసూర్ ముద్రణా స్థలమే, సల్భోని ముద్రణా స్థలమే, ఝాన్సీ అనేది కాదు. సో ఝాన్సీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని దేన్ని అంటారంటే నార్వేనండి. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే భూమి అని నార్వేని అంటారు. నెక్స్ట్, ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది అనే అర్థం ఈ క్రింది వాటిలో ఏది సమర్థిస్తుంది? మేధావులు గుర్తించబడరు, యోగ్యత స్థానం చెప్పడానికి ఏమీ లేనటువంటి వ్యక్తిగా పెద్ద యా ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది అనే దానికి ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ ఏంటంటే చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తి పెద్దగా అరవడం. అంటే ఇది మానసిక సామర్థ్యాన్ని జనరల్గా మనిషి యొక్క యాటిట్యూడ్ని ప్రశ్నించడానికి ఇలాంటి ప్రశ్న అడుగుతాడండి. సో ఏం లేనోడే ఎక్కువ అడుగుతాడు కదా, దాని అర్థం ఏంటంటే ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుందంటే సో ఏమి లేనోడు ఎక్కువగా మాట్లాడతాడు అనేది దాని అర్థం. ఓకే, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పెంబర్తిలో ఈ క్రింది వాటిలో, పెంబర్తి అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి లోహప్ చేతి పనులండి, మెటల్ క్రాఫ్ట్స్. పెంబర్తి అనేది మెటల్ క్రాఫ్ట్స్ అనేది ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొద్దిగా రీజనింగ్ పార్ట్ ఇచ్చిండు. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాళ్ళలో భిన్నంగా ఉన్న జతను ఎంపిక చేయండి. గుండె కార్డియాలజీ అవునండి, రక్తం హెమటాలజీ, నెక్స్ట్ కాలేయం న్యూరాలజీ. కాలేయం న్యూరాలజీ కాదు, సో ఆన్సర్ ఈస్ కాలేయం న్యూరాలజీ అనేది తప్పు. కళ్ళు అంటే ఆప్థమాలజీ కరెక్ట్. సో ఇచ్చిన దాంట్లో కాలేయం న్యూరాలజీ కాదండి. జిల్లా స్థాయి సుపరిపాలన సూచిని కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతం ఇది. జిల్లా స్థాయి సుపరిపాలన సూచిని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అండి ఆన్సర్. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే ఇస్ ద కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కదండి, ఇచ్చిన దాని ప్రకారం కాశ్మీర్. ఏఎస్బిసి ఏషియన్ బ్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలో మేరీకామ్ సాధించిన పథకం ఏది అంటే సో వెండి పథకం అంటే సిల్వర్ అనేది గోల్డ్ కాదు, సిల్వర్ అనేది వచ్చిందండి. ఏ దేశం యొక్క అతిపెద్ద నౌకాదళ ది కార్గ్ జూన్ 2, 2021 మంటల్లో చిక్కుకున్న తర్వాత మునిగిపోయింది అంటే ఇరాన్ అండి. ఏ దేశం యొక్క అతిపెద్ద నౌకాదళం అంటే అప్పట్లో మనం 2021లో చూసాము, ఇరాన్ దేశానికి సంబంధించింది. అంటే 1 ఇయర్ మీద కరెంట్ అఫైర్స్ మీద బాగా పట్టు ఉండాలండి. మీరు ఈ ఎగ్జామ్లో అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా డైలీ వారీ కరెంట్ అఫైర్స్ మీద, న్యూస్ పేపర్ మీద బాగా పట్టు ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఆన్సర్ చేయగలుగుతారు. 11 విమానాశ్రయ నిఘా రాడార్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్రింది సంస్థలతో దేని ఒప్పందం కుదుర్చుకుందంటే మహీంద్రా టెలిఫోనిక్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందండి. టోక్యో ఒలింపిక్స్లో డో పరీక్షలో విఫలమైన భారత ఒలింపిక్స్ జట్టు రెజ్లర్ ఎవరు అన్నారు? తెలుసు, సుమిత్ మాలిక్, ఇది ఆన్సర్. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ 2022 నుండి ఈ క్రింది వారిలో ఎవరు వైదొలిగారు? రోజర్ ఫెదరర్ వైదొలిగారు. తర్వాత సైబేరియన్ ఫ్రాస్ట్మాలో 24,000 సంవత్సరాల గడ్డ కట్టి ఉన్న తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న సూక్ష్మ జంతువు ఏదంటే రోటిఫర్స్ అండి, రోటిఫర్స్ ఆన్సర్. వాహన్ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఢిల్లీ అండి. వాహన్ వ్యాక్సినేషన్ అంటే జన్వోట్ వాహన్ వ్యాక్సినేషన్ అంటే ఈ స్లోగన్ ఇచ్చింది ఏదంటే ఢిల్లీ అండి. ఈ క్రింది దేశాల్లో ఏ దేశం తన రాజధాని నగరంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తుందంటే సో డెన్మార్క్ అండి. డెన్మార్క్ అనేటువంటి దేశం, డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్, దాంట్లో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తున్నటువంటి దేశం ఏదంటే డెన్మార్క్ దేశం అండి. ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్గా అవతరించేందుకు ఏ దేశ రైల్వే కృషి చేస్తుందంటే భారతదేశం అండి. భారతదేశం అనేది అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్.
ప్రముఖ సినీ నిర్మాత మరియు కవి స్వర్గీయ బుద్ధదేవ్ దాస్ గుప్తా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఏదంటే అన్వర్ కా ఆజబ్ కిస్సా అనేది హిందీ చిత్రంగా మనం చెప్పుకుందాం. బిట్ కాయిన్ లీగల్ టెండర్గా మార్చిన మొట్టమొదటి దేశం ఏదంటే సో మనము ఎల్ సాల్వడార్ అండి. ఏంటంటే ఎల్ సాల్వడార్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశపు ఆదాయ పన్ను కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ను ఎప్పుడు ప్రారంభించిందంటే మనకు జూన్ 7, 2021 అండి. ఆన్సర్ జూన్ 7, 2021. నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారము అధ్వానపు పనితీరు ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్. అది అందులో డౌట్ లేదు. జాతీయ కాలుష్య నియంత్రణ దినం ఎప్పుడు నిర్వహిస్తారంటే డిసెంబర్ 2 అండి. అర్థమైందా? పొల్యూషన్ కంట్రోల్ డేగా మనము ఎప్పుడు చేస్తారంటే డిసెంబర్ 2. భారతదేశం యొక్క ప్రమాదకర దేశాల జాబితా నుండి ఏ దేశం తొలగించబడిందంటే సింగపూర్ అండి. ఇటీవల ప్రమాదకరమైనటువంటి దేశాల జాబితా నుంచి తొలగించబడిన దేశం ఏదంటే సింగపూర్ దేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గము ఏ 2 నదులపై అనుసంధాన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందంటే కెన్వా బెట్ అండి. కెన్వా బెట్వా ఇస్ ద రైట్ ఆన్సర్. నేను డైరెక్ట్గా ఆన్సర్లే చెప్పేస్తున్నానమ్మా. ఆ తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 100% కాగిత రహితంగా మారిన నగరం ఏదంటే దుబాయ్ అండి. ప్రపంచంలోనే 100% అంటే పేపర్లెస్ ప్రాంతంగా మారినటువంటి ప్రాంతం ఏదంటే దుబాయ్. జనవరి 2022లో భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యల్ప నిరుద్యోగ రేటును నమోదు చేసిందంటే సో చూడండి, జనవరి 2022 అంటే తెలంగాణ రాష్ట్రం అండి. జనవరి 2022లో భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యల్ప నిరుద్యోగిత రేటును నమోదు చేసిందంటే తెలంగాణ. అప్పట్లో మీకు పేపర్లో వచ్చింది. తర్వాత COVID-19 సమయంలో ఐసోలేషన్కి సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏవి సరైనవి అంటే సో చూడండి, 1, 2 అన్నాడు. 2 సరైనవి అండి. COVID-19 లక్షణాలతో బాధపడుతున్న లేదా వైరస్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసము ఉపయోగించబడుతుంది. ఒంటరిగా ఉండడం అంటే ఇతర వ్యక్తులను వేరు చేయడం. సో ఆన్సర్ ఈజ్ 1, 2 అండి. ఇది పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. సో బిట్ కాయిన్ అంటే ఏమిటంటే బిట్ కాయిన్ అంటే డిజిటల్ కరెన్సీ అండి. ఆన్సర్ ఇక్కడ కరెన్సీ లెక్కించే వ్యవస్థ అని, అకౌంటింగ్ యూనిట్ అని రకరకాలుగా ఇచ్చాడు. సో బిట్ కాయిన్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ అని అర్థం. ఆ తర్వాత ఫెయిర్లెస్ ఇన్ అపోజిషన్ అండి. ఇక్కడ కరెక్ట్ పదం ఏం వాడాలంటే ఫెయిర్లెస్ ఇన్ అపోజిషన్. గ్రంథకర్త ఎవరంటే మన చిదంబరం గారు అండి. పి చిదంబరం గారు ఫెయిర్లెస్ ఇన్ అపోజిషన్. తర్వాత యుఎన్ లా ఆఫ్ ది సి ట్రిబ్యునల్లో జడ్జిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరంటే పిసి రావు అండి. అర్థందా? యుఎన్ ఐక్యరాజ్య సమితి లా ఆఫ్ ది సి ట్రిబ్యునల్లో జడ్జిగా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే పిసి రావు. తర్వాత ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. 1 నేషన్ 1 కార్డ్ అనేది మనం ఇప్పుడు ఎక్కడైనా రేషన్ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు కదండి. అప్పుడు అది ఎప్పుడు ప్రయోగాత్మకంగా మన దేశంలో ప్రారంభించారని అడిగాడు. 2019. ఆన్సర్ ఈజ్ 21, 20, 22. 20 ఆప్షన్ లేదండి. 2019, 21, 22, 2018 అన్నాడు. 2019 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నేషన్ 1 రేషన్ కార్డు. IPL 2022 విజేత మీకు తెలుసు గుజరాత్ టైటాన్స్ అండి. గుజరాత్ టైటాన్స్ అనేది IPL 2022 విజేత. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ యొక్క 2021 సంవత్సరపు 100 అత్యంత ప్రభావశీలవంతమైన కంపెనీల జాబితాలో నమోదైన ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే బైజూస్ అండి. బైజూస్. తర్వాత భారత వైమానిక దళ నగరం ఏ నగరంలో 100 పడకల COVID-19 సంరక్షణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిందంటే బెంగళూరు అండి. తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారము 428 జాతుల పక్షులకు ఏ ప్రాంతం నివాసం అంటే మీకు తెలుసు సుందర్బన్ ఫారెస్ట్ అండి. సుందర్బన్ ఫారెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5 సంవత్సరాల్లో పిల్లలకు టొమాటో ఫ్లూ సోకుతున్నట్లుగా ఏ రాష్ట్రంలో గుర్తించారంటే టొమాటో ఫ్లూ అంటే ఈజ్ నథింగ్ బట్ కేరళ రాష్ట్రం అండి. కేరళ రాష్ట్రం ఆన్సర్. ఈ దాఖిల్ పోర్టల్ అనేది క్రింది పేర్కొన్న రంగాల్లో దేనికి సంబంధించిందంటే ఈ దాఖిల్ అంటే కన్సూమర్ వినియోగదారుల ఫిర్యాదులు అండి. వినియోగదారుల ఫిర్యాదులు.
ఈ దాఖిల్ మన పాలిటీ బుక్లో మనం రాసాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆత్మహత్య ప్రయత్నం అనేది ఒక నేరం అండి. ఇది ఒక నేరమా, ఒక నేరం కాదా, ఇది ఒక సివిల్ తప్ప అన్నాడు. ఆత్మహత్య అనేది అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనేది ఒక నేరం. నెక్స్ట్ ఈ కింద రైట్, ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీస్ అధికారి అతను ఎన్ని గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటే 24 గంటలు. ఏబిఎస్ కార్పస్ అంటాము. సో 24 గంటలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ అండి. ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. ఏ రాజ్యాంగ సవరణ జిఎస్టీని ప్రవేశపెట్టిందంటే, జిఎస్టీ అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. 101 రాజ్యాంగ సవరణ చట్టం 2016లో ప్రవేశపెట్టి 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జిఎస్టీకి సంబంధించి 3 ఆర్టికల్ చేశారు. 246A, 269A, 279A అని చెప్పేసి చేర్చారు. ఓకే, భారత రాజ్యాంగానికి నమూనాగా పేర్కొన్నది ఏదంటే, సో భారత రాజ్యాంగాన్ని దేని పోలిందంటే, నమూనా దేన్ని అంటారంటే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో అమెరికానా, కెనడా రాజ్యాంగం, జర్మనీ రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టం అన్నాడు. ఆన్సర్ ఈస్ 1935 భారత ప్రభుత్వ చట్టం అని పెట్టాలి. భారత శిక్షా స్మృతిలో దేశద్రోహం ఈ మధ్యకాలంలో బాగా విస్తృతంగా వచ్చిందండి. సెక్షన్ 124A, రాజద్రోహం లేదా దేశద్రోహం దేనికి సంబంధించిన సెక్షన్ ఎగ్జామ్లో అడిగాడు చూడండి. 124A. జాతీయ విద్యా విధానం 2020 కింది వాటిలో ఏ నిధిని ఏర్పాటు చేయాలని నిర్దేశించిందంటే, జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ అండి. జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్వాత మీటూ ఉద్యమం దేనికి వ్యతిరేకం అంటే, మహిళలపై లైంగిక వేధింపులు దుర్వినియోగానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఉద్యమం. మహిళలపై లైంగిక వేధింపులను చేయడము, తర్వాత దుర్వినియోగం చేయడం అనేది మీటూ అనే ఉద్యమానికి సంబంధించి వ్యతిరేక ఉద్యమం. ప్రణాళికా సంఘం దేనిగా మార్చబడిందంటే, మీకు తెలుసు నీతి ఆయోగ్గా మార్చబడింది. ఆ తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య హక్కు అనేది ఇదొక ప్రాథమిక హక్కుగా ఉంది, ఇదొక ఆదేశిక సూత్రంగా ఉంది, ఇది ఒక ప్రాథమికగా ఉంది అంటే ఎస్ అండి. ఇది అన్నిట్లలో ఉంటుందండి. ప్రాథమిక హక్కుగా 21A, ఫస్ట్ ఆదేశ సూత్రంలో 45, తర్వాత